ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్ అసహనం వ్యక్తం చేశారు. నేడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో 20 సూత్రాల పథకంపై జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రానికి అన్ని రంగాల్లో తీవ్రమైన నష్టమే జరిగిందని, ఏ ఒక్క ప్రాజెక్టు గాని పథకం గాని సంపూర్ణంగా అమలు కాలేదన్నారు. గతంలో జరిగిన పనులు, చేసిన కార్యాచరణపై దృష్టి పెట్టకుండా ప్రస్తుత ప్రభుత్వంలో పనిచేస్తున్న మీరంతా పథకాలు సక్రమంగా అమలయ్యేలా దృష్టి పెట్టాలని జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. 20 సూత్రాల పథకాల చైర్మన్ లంకా దినకర్ ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా వాటిని గత ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. కానీ ప్రస్తుతం మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు 95,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఈ పరిస్థితుల్లో అధికారులు సక్రమంగా ఆ నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్ సూచించారు. చాలా పెద్ద ఎత్తున 70,000 కోట్ల రూపాయలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి అందించేసుకోవాలి, అక్కడ ఒప్పించుకొని అక్కడి నుంచి షేర్ చేసుకోవాలి. ఎంత సమస్య ఉందో అంత సమస్యకి అదే ఆ 26,000 కోట్ల రూపాయలని సక్రమంగా ఆబ్జెక్టివ్గా కనుక చేసినట్టు ఎక్కువ 4,500 కోట్లతో 30,000 పూర్తయ్యాయి. ఎందుకు ఇంత లోతుగా చెప్పాల్సి వస్తుందంటే అధికారులందరూ ఇక్కడ ఉన్నటువంటి వారు, ముఖ్యంగా కలెక్టర్ గారి నేతృత్వంలో పనిచేస్తా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు ఏం చేశారనేది మనసులో నుంచి తీసేయండి. ఫస్ట్ అది తీసేస్తేనే మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఇప్పుడు ప్రభుత్వం ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే దాని మీద మీరు దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొంత ఆ పాత నడవడిక నడుస్తూనే ఉన్నట్టుగా కనపడతా ఉంది. అందువల్లే కొంచెం డిలే అవుతుంది. దాని నుంచి బయటపడాలి. ఏది ప్రజలకి మనం ఎలా సర్వింగ్ ద పీపుల్ అది పెట్టుకొని ఏ విధంగా చేయాలి అనేది పేదలకి త్రాగునిచ్చే దానికన్నా పుణ్యమైనటువంటి పని ఏముంటుందండి. సో జలజీవన్ మిషన్ మీకు ఎక్కువ పని ఉంది, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మొత్తం రీవ్యామ్ చేసి ఇప్పుడు డిపిఆర్ని రివైజ్ చేసుకుని వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఎందుకంటే ఇంత వెనకబడిన ప్రాంతం, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఏ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లా అయితే ఆ నది, కృష్ణా నది పక్కన అటు ఇటు ఏదో వాళ్ళ పని వాళ్ళు కానించుకుంటారు, మీరు చేసినా చేయలేదు. కాబట్టి మీ దగ్గర చాలా బాధ్యత ఉన్నది. చాలా పెద్ద ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు 900 కోట్ల రూపాయలు గతంలో అంటే దాదాపు 2,500 3,000 కోట్ల దాకా అయ్యేటట్టు అవకాశం ఉంది. ఇక్కడ అవుతుంది, ఇది అవుతుంది. మీరు జాగ్రత్త చేస్తుంది ఇంకా ఎక్కువ అవుతుంది అనేది నాకు ఎవరన్నా ఉంటే మీకు కావాలి. సార్, ఈ జల్ జీవన్ మిషన్ మీద ఇంటింటి ట్యాక్స్ ఒక ఇష్యూ. అయితే ఇంటింటి ట్యాక్స్ ఇస్తున్నప్పుడు పబ్లిక్ ట్యాక్స్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.